గత 6 నెలల నుంచి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఒంగోలు ఇవ్వటానికి ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను. ఎర్రజల్ల దగ్గర కావాలని కోర్టులో తెలుగుదేశం కోర్టులో వేపిస్తే అది దానివల్ల ఆగిపోవటం వల్ల లేట్ అయింది. తర్వాత సీఎం గారితో మాట్లాడి మరి సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి అంత 500 ఎకరాలు దొరకటం కష్టం కాబట్టి మరి ప్రైవేట్ ల్యాండ్ కొనేదానికోసం మొత్తం కూడా 230 కోట్లు అవుతుంది అని చెప్పి మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అంచనా వేసి అప్పుడు సీఎం గారికి చెప్పడం జరిగింది. అది ఈ నెల వస్తుంది అని చెప్పి అనుకోవటం మరి పోస్ట్పోన్ అవటం వల్ల నేనైతే క్లియర్గా చెప్పాను, నేను పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ. నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈసారి సీఎం గారు అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరిగింది. అందుకోసమని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం. మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నా. ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో ఉన్నందుకు మరి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి పట్టాలు అంటే ఇప్పుడు అక్కడ రోడ్లు కూడా వేసేదానికి మరి ఇవన్నీ కూడా పట్టాలకు సంబంధించినటువంటి లేఅవుట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా 15-20 రోజుల్లో పూర్తి చేసి సీఎం గారు మరి ఒంగోలు పట్టాలు ఇచ్చేదానికి వస్తామని కూడా చెప్పారు. మరి సీఎం గారి ప్రోగ్రాం పట్టాలతో పాటు ఇప్పుడు నిన్నదాకా ఏమంటున్నారు, పట్టాలు లేదు డబ్బులు లేవు అన్నాడు. ఇవాళ ఈనాడులో ఏం రాస్తా ఉన్నాడు, సానుభూతిగా మాట్లాడుతున్నాడు. అంటే పేదవాళ్ళు పట్టాలు ఇవ్వటం కూడా సానుభూతినా? ఏం నాకు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా వీళ్ళు ఇవ్వలేరు అని రాశారు, ఈరోజు ఏమన్నా పేదవాళ్ళకి సానుభూతిగా మాట్లాడుతున్నాడు, సానుభూతి కోసం మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇవ్వలేదు, మీ టైంలో ఎందుకు ఇవ్వలేదు? మేము ఇచ్చాం. నేను నా రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలా. పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తాను చెప్పిన, ఒంగోలు కూడా పోటీ చేయని చెప్పా. అంతేగాని దొంగ నాటకాలు ఇవన్నీ వేసేది కాదు. నేను దానికోసం అని చెప్పి నేను పట్టాలు ఇచ్చేదాకా ఒంగోలు రానని చెప్పి నేను ఆ రోజు మాట్లాడటం జరిగింది. పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఒంగోలు వచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. ఖచ్చితంగా కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇది కూడా చెప్తున్నా, ప్రజలందరూ కూడా ఈ 25,000 మందికి పట్టాలు ఇవ్వటం కాదు, వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ వేసి 25,000 మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోనని కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా 25,000 మందికి ఒక పెద్ద సిటీలాగా, అంటే 2 చోట్ల పెట్టారు కాబట్టి 2 సిటీలుగా ఏర్పడుతూ అవుతాయి. ఖచ్చితంగా కూడా వాళ్ళన్ని సదుపాయాలతోటి వాళ్ళకి కనీసం 5-6 లక్షల రూపాయల విలువ చేసేటువంటి మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చే కన్స్ట్రక్షన్ చేపించి మేమే చేపించి ఇల్లు కట్టించి ఇచ్చిస్తామని చెప్పి